హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్‌కి స్వాగతం. ఇవాళ వీడియోలో మన కొత్తగా కాసిన కాకరకాయలు చూడండి ఎంత బాగా వచ్చేసినాయి కదా! పందిరి నిండా ఏలాడుతూ చక్కగా ఎంత బాగా కాసినాయి చూడండి. ఈ వర్షానికి ఇంక మేము పైకైతే రాలేదు. ఇవన్నీ ఇంకా పెందులు ఇవన్నీ పెందులే. ఇక్కడ లేత ఆనపకాయ కూడా వచ్చిందనమాట మనకి. ఇంతవరకు కోసిన పాదులు తినండి ఇది ఆనపకాయ. ఇగోండి పెందులు పండిపోతున్నాయి అనమాట. చాలా కాయ కాస్తుంది. దొండకాయలు కూడా ఇవి దొండకాయలు. ఇదిగోనండి మనం ఎంతగానో ఎదురు చూసే దోసకాయలు అనమాట. ఈ సంవత్సరం ఈ 2 ఆటల్లోనే పెట్టాను. 2 కంటైనర్లో పెట్టాను అనమాట. ఇవ్వండి ఈ ధర్మాకుల్ బాక్స్లోని ఈ బాక్స్లోని వేసాను అనమాట. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి చూడండి కాయలు. చాలా చాలా బాగున్నాయి అనమాట. మంచి కలర్ వచ్చేసినాయి. అయితే కోసేద్దామండి. దోసకాయలు అయితే కోస్తాం కదండి. ఆ పక్కన బీరకాయలు కూడా ఉన్నాయి. కోద్దామండి. బీరకాయలు చూసారా విపరీతమైన బీరకాయలండి ఈ సంవత్సరం అయితేని. బీరకాయలు అయితే విపరీతమైన కాయలండి. ఈ మధ్య అసలు వీడియో చేయకుండానే చాలా కాయలు కోసాం అనమాట. ఇవన్నీ అన్ని బీరకాయలే. ఎండిపోయిన పాత ఎక్కడైతే ఇది. ఇదిగోండి గుమ్మడికాయ కూడా కోసేద్దాం. ఇంకా ఇది కూడా తయారైపోయింది మనకు. తీగ ఎండిపోయింది కదా, ఒకటి కోసుకుని ఇక్కడ కొత్త కాయలు కూడా ఉన్నాయండి. వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాము. చాలా బాగున్నాయి. అయితే చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూసారా. పందిరికి ఏలాడుతూ అందంగా. ఇవ్వండి ఇవి మన కొత్త పాదుకు కాసిన కాయలు అనమాట. ఇవ్వండి పాదు ఇది. ఈ గిన్నెలో పెట్టాను అనమాట బ్లాక్ టబ్లో. ఇంకా ఇవ్వండి పెన్నులు. ఇక్కడ ఒక లేత ఆనపకాయ ఉంది. దీన్ని కూడా కోసేద్దాం. ఇదిగోండి లేత ఆనపకాయ. వంకాయ మొక్కకి 2 వంకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎగ్ వైట్ వంకాయలు. ఇవ్వండి ఇక్కడ కూడా ఒక ఆనపకాయ. ఎత్తి ఎండిపోతుంది అనమాట. ఇంకా దీన్ని అందుకే కోసేస్తున్నాను. ఎత్తుకోండి మన హార్వెస్ట్ అనమాట. ఈరోజు కోసిన కూరగాయలండి. అక్కడ కొత్తగా వేసుకున్న వంకాయ మొక్కలకు వంకాయలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఎన్ని ఉన్నాయో అవి కూడా కోసుకొచ్చేద్దాం. కొత్తగా వేసుకున్న వంకాయ మొక్కకి వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వైట్ కాయలు అనమాట ఇవి. ఇవ్వండి పెందులది. ఇక్కడ ఆకుకూర కూడా ఉందండి. పెంకు తోటకూర అనమాట. దీన్ని కూడా మనం కోసేద్దాం. ఇంక ముదిరిపోతుంది అనమాట ఈ ఆకుకూర కూడాను. చూసారా చిన్న ధర్మాకుల్ బాక్స్ లో వేసారనమాట. ఈ పెంకు రంగు
తోటకూర అండి, చూడండి ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇలా కొమ్మల కింద ఇచ్చేసుకుంటే మళ్ళీ పక్క నుంచి మనకి కొమ్మలు అనేది వస్తాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న ధర్మాకుల బాక్స్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు అనమాట ఆకుకూరలు. ఈ సంవత్సరం ఇంకా తక్కువేనండి నేను వేయడం అనేది. ఇదిగోండి, గుప్పుడుకైతే వచ్చేసింది అనమాట. దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా ఉందండి, ఇది నెమలి తోటకూర అంటారు దీన్ని. ఇవైతే చాలాసార్లు కోసాను, ఇంకా చిన్న చిన్న మొక్కలు వదిలేస్తాను కదా, అవి కూడా వచ్చేసినాయి మనకి. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. మొక్కలు నాటుకుని దీన్ని కూడా తీసేద్దాం. ఇవ్వండి, కూరగాయలు అయితే సర్దేస్తున్నాను, ఇంకా చాలా వచ్చేసినాయి. పప్పుకి పచ్చడికి కూడా సరిపోతాయి అనమాట. అన్ని దోసకాయలు వచ్చేసాయి మాకు. ఇవ్వండి, దొండకాయలు, చూసారా మా కూరగాయలు. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.